సో గైస్, ఈ వీడియోలో మనము ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి టెర్మినేట్ అయిపోతే మనము మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా, అండ్ మనము మళ్ళీ ఎంఎన్సీలో మనము ట్రై చేయొచ్చా, మళ్ళీ ఉద్యోగం తెచ్చుకోవచ్చా, మళ్ళీ వేరే కంపెనీ వెళ్ళొచ్చా, అసలు పాసిబిలిటీ ఉంటుందా, టెర్మినేట్ చేసేసారు ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాను. సో ఇలాంటి డౌట్స్ అనేవి మనందరం చాలా రీసెంట్ డేస్లో చాలా మంది తెలిసి తెలియక ఈ విధంగా టెర్మినేట్ అయ్యి నెలల తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ కెరియర్ని ఇంకా ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ మిస్టేక్ జరిగింది, దాని గురించి జరిగిపోయిన దానికి మనం చేయగలిగింది ఏం లేదు, కానీ జరగాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించాలి. అవకాశాలు ఉన్నాయా లేదనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అవకాశం లేదు అంటే వెరీ రేర్ కేసెస్లో తప్ప ప్రతి ఒక్కరికి ఫేక్ ఎక్స్పీరియన్స్ టెర్మినేట్ అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకోటి చేసే అవకాశం ఉందా, అలా ఏమి ఉండదండి. ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి టెర్మినేట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఏంటి అంటే, మీరు ఎలాంటి డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్, దేర్ ఆర్ ఆపర్చునిటీస్, కానీ ఎంఎన్సీ కంపెనీలో ఒకవేళ మీ బీజీవీ ఫెయిల్ అయ్యి లేకపోతే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తే మాత్రం మళ్ళీ ఎంఎన్సీలో కంపెనీలో ట్రై చేయడానికైతే పాసిబిలిటీ లేదు. అట్లీస్ట్ 5 years వరకు మీరు స్టార్ట్అప్ కంపెనీస్లో తిరగాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ ఎంఎన్సీలో వెళ్ళొచ్చు. కానీ అర్థం చేసుకోండి, ఎంఎన్సీ అంటే పెద్ద ఇంత భయంకరంగా మనకి ఫెసిలిటీస్ ఇస్తాయి అట్లేం లేదు. ఎవ్రీ కంపెనీ ఈజ్ ఈక్వల్ రైట్ నౌ. స్టార్ట్అప్ కంపెనీ అదే పెద్ద దేనికి సెక్యూర్డ్ ఉండదు, దేనికి కూడా ఖచ్చితంగా మనం ఉంచుతారు, మనం తీసేయకుండా ఉంటారు అని అలాంటి గ్యారంటీ వారంటీలు ఏం లేవు ఇక్కడ. సో ఇదైతే మీరు తెలుసుకోండి.